వీడియోలో ఆయన ముందు చనిపోయే ముందు వైన్ షాప్కి వెళ్ళి తాగి. ఏం లేదు బ్రో, అందులో నిజాలు ఉండవు. ఏదో హైలైట్ చేయాలి, గవర్నమెంట్ మీద బురద చల్లాలి. ఇంకోటి రీసెంట్గా ఒకటి ఉంది కదా, పవన్ కళ్యాణ్ కాన్వే ఆయనకి 8 o'clockకి ఓపెనింగ్కి వస్తుంటే ఎగ్జామ్ ఉందని చెప్పి 30 మంది ఆపేశారు అన్నాడు. ఆయన క్లియర్గా చూపించారు అక్కడ వీడియో, పోలీసు వాళ్ళు. 8కి ఆయన రావాల్సిన టైము, ఎగ్జామ్ 7కి. ఆయన ఎలా వస్తారు ముందే? ఎలా 30 మంది? మెట్రిక్స్ వస్తుంటే ప్రతి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, సర్టెన్ యావరేజ్ పీపుల్ మిస్ అవుతారు. అది నువ్వు పట్టుకొని నిజాలు తెలియకుండా గవర్నమెంట్ బురద చల్లడం, ఇక అదే పని వాళ్ళకి. ఇంకా బయటికి వచ్చేది ఫేస్ టు ఫేస్ దమ్మున్న డైరెక్ట్ ఫేస్ మీద దమ్ముగా మాట్లాడే దమ్ము లేదు వాళ్ళకి. ఏదైనా ఇంకా ఆన్లైన్ కాలి. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయినట్టు మనకు పోలీసులు అయితే క్లారిటీ పెట్టారు. కానీ దీని మీద ఎందుకని గతంలో వైసీపీ నాయకులు ఎంతో విమర్శలు చేశారు. అంటే ఇదంతా కేవలం హిందూ ధర్మం చేస్తుందని చెప్పా కదా, ఏదైనా బురద చల్లాలి, ఏదైనా గవర్నమెంట్ ని దూషించాలి. ఇక అదే పని. అది కాస్ట్ వైజ్ గానే వస్తారు వాళ్ళు, మనుషుల వైజ్ గానే వస్తారు. వాళ్ళంతా అతిథులు మాట్లాడుతుంటే అన్ని అన్ని హిందూ టెంపుల్స్ లో విగ్రహాలు పగలగొట్టినప్పుడు ఎందుకు అంత రేజ్ అవ్వాలా? కోడాలని ఏమన్నాడు? ఆంజనేయ స్వామికి పోయేది ఏముందని అడిగాడు. ఇలాగే నడుస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఈ మత కల్లోలాలు పెరిగే అవకాశం డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళకి అదే పని, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అదే పని ఫస్ట్ నుంచి. కానీ దీనికి సంబంధించి ఇంకా వాళ్ళ భార్య గారు ఇంకా బయటకు చెప్పాలని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అంతేగా మరి. ఇప్పుడు ఈయన గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఆవిడని తీసుకుని బయటికి రాడే ఎప్పుడు? దేవుడికి ఏమైనా వస్త్రాలు సమర్పించాలన్నా, ఏదైనా పండగలు వచ్చినప్పుడు గుడికి రావాలన్నా ఆయన తీసుకురాడు. వాళ్ళకి ఇష్టం లేదు. పాస్టర్ ప్రవీణ్ గారి విషయానికి వస్తే ఆయన అదే వాళ్ళ భార్య ఇంకా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది అన్నది ఇంకా మాట్లాడలేదు కదా. దీనికోసం ఏమంటారు? ఏముంది బ్రో, లోపల ఏదో పాలిటిక్స్ ఉంటాయి. ఇక ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక సేమ్ అదే. వాళ్ళు ఎక్కువ క్రిస్టియన్సే కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. ఇంకా అదే పని. ఏముంది, మేము మాట్లాడతాము, మీరు ఆగిపోండి. తప్పు వాళ్ళ వైపు ఉన్నప్పుడు బయటికి రావాలి కదా, తప్పు లేనప్పుడు బయటికి రావాలి కదా. ఎందుకు రావట్లే మరి? ఏం లేదు, డబ్బులు సంపాదించాలి. ఏదో ఈ అడ్డం పెట్టేసి డబ్బులు సంపాదించాలి. దీని మీద కూడా ఇప్పుడు క్రైస్తవ సోదరులందరూ కూడా చాలా విమర్శలు అయితే కలిగిస్తున్నారు. స్టార్టింగ్ ఆ వీడియో రాకముందు బాగా రెచ్చిపోయారు. అంటే నేను క్యాస్ట్ వైజ్ గా నేనేం తప్పు పట్ల, నిజం తెలియకుండా మీరు ఒకడు ఏదో చెయ్యి అన్నాడు అని చెప్పి మీరందరూ వాడు వెనక గొర్రెలాగా వెళ్ళిపోతే ఇలానే ఉంటది. ఇప్పుడు ఆ వీడియో చూసాక అందరు కామ్ అయిపోయారు. వాడు కనపడుతుంది అక్కడ లిటరల్ గా వాడు తప్పు ఉందని అక్కడ. అయితే మరి గత ప్రభుత్వం మనుషులందరూ చేసినంత కేవలం కల్పితాలు మాత్రమే కావాలని ట్రోలింగ్ చేశారు ఈ ప్రభుత్వం మీద ఈ వీడియో. అంతే కదా, ఒకటే పని. మీడియాలో కనపడకుండా, ఫేస్ కనపడకుండా ఒక బ్యాచ్ని పెట్టుకొని ఒక్కొక్క బ్యాచ్కి డబ్బులు ఇచ్చుకుంటూ ఎవడు దొరికితే వాడిని తిట్టండి. అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు. అదే ఫస్ట్ సిద్ధాంతం. ఇప్పుడు అది ఓడిపోయినా కూడా, 11 అయినా కూడా ఇంకా అదే ఫాలో అవుతున్నారు. నేను చెప్తున్నా, ఒక్క లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఒక్కటి లేదు జగన్కి. ఇప్పుడు అన్నారు కదా ఎవరైతే తిట్టబోతున్నారో అది మరి అలాగే కిరణ్ అన్న ఒక వ్యక్తి, సామాన్యుడు కిరణ్, ఒక కామన్ మ్యాన్ కిరణ్ కూడా అరెస్ట్ చేశారు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో. దానికోసం అదే టీడీపీ తరఫున సపోర్ట్ చేస్తూ అరెస్ట్ చేయించారు కదా. మరి అదే కదా అంటుంది. ఇప్పుడు సొంత వాళ్ళే తిడుతుంటే అరెస్ట్ చేసిన వాళ్ళు, మరి మీరు వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళ సైడ్లో బోరగడ్డ అనిల్ గడి అమ్మ లేదు, అక్క లేదు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మళ్ళీ ఆడే చెప్పాడు నేను వైఎస్ఆర్సీపీ సపోర్టర్ అని. మరి ఇలాగే చూస్తే అన్న, మరి గతంలో చాలా మంది చాలా మాట్లాడారు. కొడాలి నాని గారు అవ్వచ్చు, రోజా గారు అవ్వచ్చు. మరి ఇప్పుడు ఎవరు బయటికి రావట్లేదు, అదేగా చెప్తుంది నేను. వారందరి మీద కూడా మరి కేసు నమోదయ్యే అవకాశం ఉందా ఈ వ్యాఖ్యలు? అంటే సొంత వాళ్ళని అసలు వదలలేదు కదా. సిబిఐని ఒకటే ఇచ్చారు స్టేట్మెంట్. ఆడవాళ్ళని ఎవరైనా తిడితే అది ఎవరని లేదు, మాయ పార్టీ వాళ్ళని కాదు, వేరే పార్టీ వాళ్ళని కాదు, తీసి లోపడేయడమే. రీసెంట్లీ శ్యామల గారు కూడా చెప్పారు, జస్ట్ శాంపుల్ మాత్రం వైఎస్ఆర్సీపీ శ్యామల గారు రీసెంట్లీ ఒక టాపిక్ ఒక మాట అయితే మాట్లాడింది. కేవలం శాంపుల్ మాత్రమే, ఇంకా ముందు ఉన్నది ముసలి పండుగ అని కూడా మాట్లాడింది. ఎవరికి ముసలి పండుగ చూద్దాం అన్న, ఎవరికి ముసలి పండుగ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.